15వ అధ్యాయం 12వ వచనం. భయంకరమైన కటిక చీకటి కమ్మగా ఆయన నీ సంతతి వారు తమని కాని ప్రదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందరు. వారు 400 ఏళ్ళు వారు 400 ఏళ్ళు వీరు శ్రమపడ్డరు. వీరు ఎవరికి దాసులుగా ఉందరో ఆ జనమంతా నేనే తీర్పు తీర్చును. తర్వాత వారు మిక్కిన ఆశతో బయలుదేరి వచ్చేది. నిర్మాకాండం 12వ అధ్యాయం 30వ వచనం. ఇజ్రాయేలు ఐగుప్తులో నివసించిన కాలము 430 సంవత్సరాలు. దేవుడు ఏం చెప్పాడు? 400 ఏళ్ళు అని చెప్పాడు. ఇక్కడ 430 ఏళ్ళు ఐగుప్తులోనే ఉన్నారు దేవుని ప్రజలు. దేవుని కార్యం 30 సంవత్సరాలు ఆగిపోయింది. కారణం ఏంటి? అబ్రహాము జీవితంలో 5 ఏళ్ళు దేవుని కార్యం ఆగిపోయింది. యోసేపు జీవితంలో 2 సంవత్సరాలు దేవుని కార్యం ఆగిపోయింది. తోమా జీవితంలో దేవునికి దివ్యమైన ప్రత్యక్షత కొన్ని రోజుల వరకు కలగలేదు. శిష్యులందరూ కలిగి ఎందుకు దేవుని కార్యాలు మన జీవితాల్లో ఆగిపోతాయి? దేవుడు ఎందుకు మన జీవితాల్లో పనిచేయడానికి ఇష్టపడ్డాడు? చక్కాది బైబుల్ సంకాంతం పెట్టుకొని బయలుదేరినారు, లేకపోతే వచ్చాము కూర్చున్నా వెళ్ళామంతే. మనం ఏదో చేస్తాం. కానీ దేవుడు వాగ్దానం ఏంటంటే ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయం 7వ వచనంలో మనం చదువుదాం. నీ మీద వాడు నీ శత్రువు కిందకి నీ ప్రయత్నం అన్నింటిలోనే మాట వాడతాడు. చూడండి 8వ వచనం. నీ కొట్టలోను నీ చేయ ప్రయత్నం అన్నింటిలోనూ నీకు దీవెన కలగట్టుగా యెహోవా ఆజ్ఞాపించును. దేవుడు మనం చేసే ప్రయత్నాలన్నింటిలో కూడా దీవెన కలగాలని ఆశపడుతూ ఉన్నాడు. మనం తలగా ఉండాలి కానీ తోకగా ఉండకూడదని, అప్పు ఇచ్చేవారు కూడా అప్పు చేయకూడదని, మన పైవారం ఉండ కానీ కింద వారం ఉండకూడదని దేవునికి ఆశ. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం చదవగలరా? ఆయన ధనవంతుడైండి మీరు తన దారిద్ర్యములో ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడు అయినో. ఏమండి? పరలోకంలో ఉండటం మహాభాగ్యం ఎంచుకోలేక ఆ మహాదేవుడు నీ కోసం, నా కోసం, అందరి కోసం దాసుని రూపం ధరించాడు. దాసుడు లైక్ మెటీరియల్ థింగ్, ఇష్టమైనట్టు చేసుకోవచ్చు. అతను దాసుని రూపం ధరించి నీ కొరకు నా కొరకు పట్టబడ్డాడు, ఏడవబడ్డాడు, అవమానపరచబడ్డాడు. భూమికి ఆకాశం మధ్య 5 గాయాలు చేయబడి దారుణంగా హత్య చేయబడ్డాడు. నీ అంతర్గత వేదనంతరికి వెనక ఏముంది అంటే దేవునికి ఉద్దేశం. దేవుడు ఎవరు చంపలేరు, కానీ ఆయన తన ప్రాణాన్ని మన కోసం ఇవ్వడానికి వచ్చాడు. అది ఇవ్వకపోతే మన పాపాలను జరగదు. ఇదిగో లోక పాపను మోసుకొని పో దేవుని గొర్రెపిల్ల. మన పాపాలన్నీ ఆయన మీద వేసుకొని ఏ నడు కూడా మరొకటి పాపాన్ని మోయడానికి అనర్హమైన స్థితిలో పడి ఉండగా, ఎనరుగా సామెత మా ఊళ్ళో వాడు వీడు రాసుకుంటే బూడిద రాలుతుంది. ఊపిలో పడ్డవాడు ఊపిలో పడ్డవాడు తీలేడు. అలాంటి స్థితిలో ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి దేవుని మహిమను పొందే స్థితిలో పడి ఉన్నాం. మనం ఎవరు కూడా పక్కవాడు పాపాన్ని తీయలేని పరిస్థితి. అలాంటి పరిస్థితిలో ఉండగా ఆ మహాదేవుడే ఓ ప్రణాళికబద్ధంగా ఈ లోకానికి వచ్చి నీ నా పాపాన్ని పరిగణించే దీవెన మూటంతా మనకి ఇచ్చి వెళ్ళాడు. మనం దీవించబడాలని ఆశతో ప్రాణం పెట్టాడు. కానీ ఈరోజు చాలామంది జీవితాల్లో దేవుని కార్యాలు ఆగిపోతూ ఉన్నాయి. వాట్ ఈస్ ద రీజన్? ఎందుచేత దేవుని కార్యాలు మన జీవితాల్లో ఆగిపోతూ ఉన్నాయి?
మనం చేసే ప్రయత్నంలో దేవుని దీవెన ఎందుకు రావటం లేదు? ఈరోజు ఒక 3 విషయాలు మీ ముందు ఉంచాలనుకుంటున్నాను నేను. చూడండి, ఆదికాండం 2వ అధ్యాయం. ఐదేళ్ళు తెరాహు హారాల్లో వృద్ధి పొందేదో మరలా దేవుడు పిల్లలు ఆరంభించాడు. 5 సంవత్సరాల వరకు దేవుడి కార్యం అబ్రహాం జీవితంలో ఆగిపోయింది. దానికి కారణం ఏంటంటే, అబ్రహాము ఫస్ట్ ప్లేస్లో దేవుడు ఉంచాలి కదా. ఆ ఫస్ట్ ప్లేస్కి తండ్రిని తీసుకొచ్చాడు. లూకాసు వార్త 14వ అధ్యాయం 25 వచ్చింది. బహు జనసమూహంలో ఆయనతో కూడా వెళ్ళించినప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనానో నా యుద్ధకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, తన ప్రాణం సహా ద్వేషించకుంటే వాడు నా శిష్యుడు కానిరడు. ద్వేషించడం అంటే ఫస్ట్ ప్లేస్ వాడికి ఇవ్వకుండా ఉండటం, దేవుడికే మొదటి స్థానం ఇవ్వడం. బంధువుల మధ్య ఉన్నావా? తల్లి తండ్రితో మాట్లాడుతున్నావా? అక్క చెల్లెల మధ్య ఉన్నావా? నువ్వు ఎక్కడున్నా ఫస్ట్ ప్లేస్ మాత్రం దేవునికి ఇవ్వాలి. అలా ఇవ్వకపోవటం వల్ల దేవుని కార్యం నీ జీవితంలో ఆగిపోతుంది, నీకు తెలియకుండా ఆగిపోతుంది. స్విచ్ చేస్తే ఫ్యాన్ ఏ విధంగా, స్విచ్ తీస్తే ఫ్యాన్ ఏ విధంగా, అంత క్లియర్గా దేవుని కార్యం ఆగిపోతుంది, నీకు తెలియకుండా ఆగిపోతుంది. దేవుడికి నచ్చింది ఏంటంటే ఫస్ట్ ప్లేస్ మరెవరికి నువ్వు ఇవ్వటం. దేవుడికి చెందవలసిన మహిమను దేవుడికి చెల్లించకుండా మరెవరికో ఆ మహిమ చెల్లించడం. యెషయా గ్రంథం 30:11 చెప్తుంది కదా, నా మహిమను నేను ఎవరికి ఇచ్చువాను కాను. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం చెప్తుంది కదా, మొదట నా నీతిని, నా రాజ్యాన్ని మీరు వెతకాలి. నేను మొదటి వాడను, ప్రకటన ఉంది, నేను మొదటి వాడను, కడపడి వాడను అని. ఫస్ట్ ప్లేస్ ఆయనకే ఇవ్వాలి. మరి ఎవరికి ఇచ్చినా యాక్సెప్ట్ చేయడం, తీసి పక్కపడతారు అంతే. ఇచ్చుకో, మరి ఏంటంటే యాక్సెప్ట్ అంటే జక్కయ్య ధనానికి ఫస్ట్ ప్లేస్ ఇచ్చాడు. ఏం జరిగింది? కుటుంబం నెమ్మది లేకుండా పోయింది. తను కూడా చచ్చిపోవాలనుకున్నాడు. ఇల్లు పెట్టాడు, రోడ్డు మీద పడ్డాడు. పడి యేసు ఎవరో చూడగోరాడు, యేసుని చేర్చుకున్నాడు, యేసుని ఫస్ట్ ప్లేస్ ఇచ్చాడు. అప్పుడు జక్క ఇల్లంతా సెటరైట్ అయిపోయింది. సహోదరా, నీ చుట్టూ ఉన్న బంధువులు, నీ రక్త సంబంధికులు, నీ పరిస్థితులు అన్నీ ఉంది, వీటన్నిటికీ సెకండ్ ప్లేస్ నువ్వు ఇవ్వాలి, ఫస్ట్ ప్లేస్ దేవుడికి ఇవ్వాలి. అప్పుడు ఇవన్నీ ఎక్కడ ప్లేస్ నాకు సెట్ అయిపోయి దేవుడే సెట్ చేస్తాడండి. షట్ యువర్ మౌత్, నోరు మూయి. సింహాతో దేవుడు చెప్తున్నాడు, నోర్లు మూయండి అని చెప్తే నోర్లు మూసుకుని అలాగే ఉన్నాయి. అగ్నిగుండాన్ని ఏసీగా మార్చేసాడు ఆయన. కారణం ఏంటి తెలుసా? వాళ్ళు దేవుడికి ఫస్ట్ ప్లేస్ ఇచ్చారు. మా దేవుడు కాపాడగా సమర్థుడు. ఒకవేళ కాపాడపోయింది మా దేవుడే. సింహాల ముందు పడేస్తాం దానియేలు అంటే, పర్లేదయ్యా, నా దేవుని సరే ప్రార్థన చేయకుండా ఇవ్వలే. ఉద్యోగం అయితే రాజే ఇచ్చాడు, కానీ ఇప్పించినాడు దేవుడే. నమ్మకం ఇప్పించినాడు దేవుడే, రాజు కాదు. ఉద్యోగం ఇచ్చింది రాజే, కానీ ఇప్పించింది ఎవరు? దేవుడు. అది దానియేలుకు నమ్మకం. కాబట్టి నెంబర్ 1 ప్లేస్కి వెళ్ళిపోయాడు. ఆ బబులోను సామ్రాజ్యంలో 3 అధిపతులు ఉంటారట, సామ్రాజ్యం అంతటి మీద. ఆ 3 అధిపతుల మీద అధిపతట దానియేలు. అంత గొప్ప ప్లేస్కి ఎలా వెళ్ళగలిగాడంటే దేవుడికి ఫస్ట్ ప్లేస్ ఇచ్చాడు కాబట్టి దేవుడు అలా ప్రమోషన్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోయాడు.
దైవజన్మ దేవుని పక్కన పెట్టేసి నువ్వేదో దాగిద్దాం అనుకుంటే రక్తం కారాలి, చెమటో రక్తంగా కారుతుంది. పట్టపగలో నక్షత్రాలు కనపడుతుంటాయి, రాత్రిపూట నక్షత్రాలు కనపడాలి బ్రదర్ సిస్టర్. కానీ ఇలాంటి వాళ్ళు పట్టపగలే కనపడుతుంటాయి నక్షత్రాలు. అంటే పట్టపగలే చీకట కమ్ముకుంటుంది అనమాట. కానీ అంటే దేవుని పక్కన పెట్టేసి ఫస్ట్ ప్లేస్ దేవునికి ఇవ్వకుండా ఫస్ట్ ప్లేస్ తండ్రికి ఇచ్చాడు. ఎవరో మన పితడైన అబ్రహాం. ఏం జరిగింది అని ఎగ్జామ్ పరిశుద్ధ గ్రంథం అండి, ఆశ్చర్యంగా రాయబడిన గ్రంథం అండి. దీని మార్చి రాసింది కదా. ఏం జరిగిందో అబ్రహాం గురించి గొప్పగా చెప్పడమే కాదు, అబ్రహాం డీమెరిట్స్ కూడా చూపిస్తుంది. అది పరిశుద్ధ గ్రంథం యొక్క గొప్ప విషయం. అబ్రహాం డీమెరిట్ ఏంటంటే అబ్రహాం తన తండ్రి అయినటువంటి అమ్మా హారాన్లో ఆగిపోయాడు. తండ్రి మాట విని హారాన్లో ఆగిపోయాడు. తండ్రి పేరు ఆలస్యం. తెరా అంటే అర్థం ఏంటి? ఆలస్యం. ఎంతో ఇంకెందుకు అక్కడ దాకా ఇక్కడే సమృద్ధిగా ఉంది, ఇక్కడే పచ్చగా ఉందిరా కుమారా కొడుకా, ఇక్కడే బాగుందిరా, దూరం పడ్డ నువ్వు ఎక్కడో దేవుడు చెప్పాడంటే ఇక్కడే బాగుంది కదా, బట్టిపోతే బాగుంటుంది కదా. బట్టిపోతే బ్రహ్మాండం పరిచర్యకి ఎక్కడో దేవుడు చూపించాడంటే పోదాడంటావు, ఆ దేశం దేశం ఆడదాకింది. మన పక్కన బట్టిపోతే బ్రహ్మాండం ఉంటున్నాను కొడగా, బట్టిపోతే బాగుంటుందా, అలా వస్తే అలా వచ్చి అక్కడ వాడిపోతాను మా నాన్న. నేను చెప్పాను దేవుడు చెప్పిన మాట ఏమంటారా, మీరు చెప్పిన మాట ఏమంటారా? దేవుడి మాట వినాలన్నారు. అది కొంతవరకు అవగాహన ఉంటారు, దేవుడి మాట విన్నారు. మరి దేవుడు అయితే కోదాడనుకుంటాడు అంతే. ఇంక అందరూ ఏడ్చుకుంటే ఇంటికి తిప్పారు, నేను మాత్రం కోదాడు వచ్చాను. బస్ దగ్గర వచ్చాను, ఇంటికి తిరుగుతారు, నేను కోదాడు వచ్చాను. దేవుడి మాట విన్నాను కాబట్టి దీవించబడుతూ వస్తున్నాను. దేవుడు ఫస్ట్ ప్లేస్ ఇచ్చాను కాబట్టి నా దీవెని ఎవడో ఆపలేదు. ఆపాలనుకున్నవాడు ఆగొట్టేస్తాడు. ఎందుకంటే దేవుడి మాట వింటే ఆయన పక్షంగా వ్యాజ్యమాడే దేవుడు ఆయన. దేవుడు ఫస్ట్ ప్లేస్ ఇస్తే నిశ్చయంగా నువ్వు దీవించబడతా. ఇక్కడ జరిగిన విషయం ఏంటి? దేవుడి కార్యం ఆగిపోవడం ఫస్ట్ విషయం ఏంటంటే మీరు నేర్చుకున్నారు. మొదటి స్థానం తండ్రికి ఇవ్వడం. ఏది జ్ఞానమో ఏదట్టుకుని కూర్చోబెడితే అప్పుడు పాస్టర్ గారు ప్రార్థన స్టార్ట్ చేయాలా? నీ బంధువులు ఎవరో వస్తే, రాజకీయ నాయకులు వస్తే వాళ్ళ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి పాస్టర్ గారిని పక్కన పడేస్తావా? ఆ షాపు అది నిలబెడతా? దేవుడు నమ్మే చెప్పుకుంటూ దశభాగం దేవుడికి ఇవ్వకుండా ఆ సొమ్మును కూడా తినేస్తూ పాస్టర్ గారు హెచ్చరిక చేస్తే నీకు ఎంతెంత కోపం వస్తే అది నిలబడుతుందా అని నాకు అర్థం కాదు. మీకు ఒక విషయం తెలుసా, దేవుడికి ఫస్ట్ ప్లేస్ ఇవ్వడం అంటే తెలుసా? మీకు సొమ్ములు రాగానే దాంతో దేవుడు డబ్బులు డివైడ్ చేయండి, అక్కడే స్టార్ట్ అయ్యి. మీకు 100 రూపాయలు ఇస్తాడు, దేవుడు పరీక్షిస్తాడు. 100 రూపాయలు ఏమైనా డివైడ్ చేసాం అనుకోండి, అది దేవుడు ఫస్ట్ ప్లేస్ ఇవ్వడం అక్కడే స్టార్ట్ అవుతుంది. ఈరోజు ఆదివారం ఆరాధన రావాలి, నీకు ఖచ్చితంగా ఈరోజే పని ఉంటుంది. ఫోన్ వస్తుంది, పని ఉంటుంది. ఆరాధన వదిలిపెట్టి నీ పనికి వెళ్ళిపోతావు అనుకోండి. లేదా దేవుడికి ఫస్ట్ ప్లేస్ ఇచ్చావా, నీ పనికి ఫస్ట్ ప్లేస్ ఇచ్చావా? పనికే ఇచ్చావు, నీకే అర్థమవుతుంది. తర్వాత దేవుని దీవించందాం అనుకోండి అంటే అక్కడ చెల్లుబాటు రూపాయలు ఎన్ని మాత్రం ఉపయోగం కట్టడం. దేవుని దగ్గర చెల్లుబాటు అవ్వాలి అంటే ఖచ్చితంగా ఆయన ఫస్ట్ ప్లేస్ ఇవ్వాలి. నెక్స్ట్ రెండోది ఆదికాండం 40వ అధ్యాయం 14వ వచనం. ఇది చదివే ముందుగా మీకు ఒక విషయం చెప్తాను. యోసేపు పొతిఫర్ భార్య చేత శోధించబడ్డాడు, జైల్లో వేయబడ్డాడు, జైల్లో మొగ్గుతూ ఉన్నాడు. ఆ సమయం జైలుకి ఇద్దరు వచ్చారు, ఉన్నవాళ్ళు కాకుండా ఇద్దరు వచ్చారు కొత్తగా.
ఒకరి పేరు పాతాయిల అధిపతి, మరొకరి పేరు భక్షకాల అధిపతి. రాజుగారి దగ్గర పనిచేసేవాళ్ళు. వీళ్ళు జైలు పడేసాడు రాజు. తీర్పు తర్వాత తీర్తాం, ముందు జైలు పడిన నేరారోపణ జరిగింది కాబట్టి. సరే వాళ్ళిద్దరూ నిద్రపోయిన తర్వాత వాళ్ళకిద్దరికి 2 కళ్ళు వచ్చింది. భక్షకాల అధిపతికి ఏమన్నా 3 గంపలు నెత్తిన ఉందట. పక్షి వచ్చి తిని వెళ్ళిపోతూ ఉందట. పాతాయిల అధిపతికి, నా కల్లో ఒక ద్రాక్షవల్లి నా ఎదురు ఉండేను. ఆ ద్రాక్షవల్లికి 3 తీగలు ఉండేను. అది చిగురించినట్టు ఉండేను. దాని పువ్వులు వికసించను. దాని గెల్లు పండి ద్రాక్ష ఫలాలయను. మరి ఫరో గిన్నె నా చేతిలో ఉండెను. ఆ ద్రాక్ష ఫలములు నేను పట్టుకుని ఫరో గిన్నెలో వాటిని పిండి ఆ గిన్నె ఫరో చేతి ఇచ్చింది. తన కళను అతనితో వివరించి చెప్పాడు. అప్పుడు యోసేపు దాని భావమిదే, ఆ 3 తీగలు 3 దినములు, ఇంకా 3 దినముల్లోగా ఫరో నీ తలను పైకెత్తి నీ ఉద్యోగం నీకు మరలా ఇప్పించున్నాను. నీవు అతనికి పాదాయుడిపై నాటి మర్యాద చొప్పున ఫరో గిన్నెను అతని చేతికి అప్పగించదు. కాబట్టి నీకు క్షేమం కలిగినప్పుడు. మొదటివాడికి ఏం చెప్పాడు? ఇంకా 3 రోజుల్లో నీ తల కొట్టించి కోటమ్మ తగిలిస్తే నువ్వు చేస్తామని చెప్పాడు. భక్షకాల అధిపతి వాడు నిజంగా తెచ్చాడు. పాదాయిల అధిపతికి నువ్వు బతుకుతావు, 3 రోజుల్లో నీకు తీర్పు వస్తుంది, ఉద్యోగం మళ్ళీ నీకు వస్తుందని చెప్పాడు. చెప్పి అట్లా చెప్పుకుంటే బాగుండేది. చెప్పిన తర్వాత మరో ఎక్స్ట్రా మాట కలిపాడు. అక్కడే దేవుని కార్యం ఆగిపోవడానికి హేతువైంది. 2 సంవత్సరాల పాటు, 2 years పాటు దేవుని కార్యం యోసేపు జీవితంలో ఆగిపోయింది. యోసేపు ఫలించడి కొమ్మ. యోసేపు ముంగుర్తు యేసుక్రీస్తుకి. గోధుమటి సింహాసనం కింద వ్యక్తి యోసేపు. అలాంటి మహోన్నతమైన వ్యక్తిత్వం యోసేపుది. అలాంటి వ్యక్తిత్వంలో దేవుని కార్యం ఆగిపోయింది. 2 years పాటు ఆగిపోయింది. కారణం చూడగా 14 వచ్చింది. కాబట్టి నీకు క్షేమం కలిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని నా యందు కరుణించి ఫరోతో నన్ను గురించి మాట్లాడి ఈ ఇంటిలో నుండి నన్ను బయటకు రప్పించుము. నీకు క్షేమం కలిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని నా యందు కరుణించి ఫరోతో నన్ను గురించి మాట్లాడి. ఫరోకు దగ్గరగా ఉంటావు కదా, ద్రాక్షరసం అందిస్తావు కదా, ఏదో సమయాన్ని చూసేసి బాణం, సమయాన్ని చూసే ఒక బాణం వేసే నా గురించి. మంచి బాణమై మంచి మాట చెప్పు నా గురించి. నన్ను జైలు నుంచి బయట తీసుకొచ్చేస్తాడు. ఇది యోసేపు యొక్క సొంత ప్లాన్. యోసేపు ఏదో విధంగా బయట రావాలనుకున్నాడు, కానీ దేవుడే బయట తీసుకురావాలనుకోదా. అది యోసేపులో ఉన్నటువంటి డిమెరిట్. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనం. తర్వాత 13:5 కూడా చూడాలి ప్లీజ్. ఒకసారి అది కూడా జ్ఞాపకం చేయండి. ఇర్మియా గ్రంథం 17 ఫస్ట్ ప్లేస్ దేవునికి ఇవ్వడం వల్ల దేవుని కార్యం, దేవుని ఇవ్వకపోవడం వల్ల దేవుని కార్యం ఆగిపోతుంది. ఫస్ట్ ప్లేస్ మరి ఎవరికి ఇవ్వటం వల్ల? ఇక్కడ ఫ్లష్కి ఇవ్వటం వల్ల. ఎఫ్ఎఫ్ గుర్తుంటుందని మీరు చెప్తాను. ఫస్ట్ ప్లేస్ దేవునికి ఇవ్వకపోవటం వల్ల దేవుని కార్యం మా జీవితంలో ఆగిపోతుంది. అది సమయం కానివ్వండి, సొమ్మే కానివ్వండి, సామర్థ్యమే కానివ్వండి. కొంతమంది ఆగగానే నేను పనుల మీద పడతాను. సమయం దేవునికి ఇవ్వాలండి. ప్రార్థన తర్వాతే పని అండి. పని తర్వాత ప్రార్థన కదండి. ముందు ప్రార్థన చేసుకుని దేవునితో సమయం గడిపిన తర్వాత మరి ఎవరితో మాట్లాడదు. నీకు సొమ్ము అప్పగించాడు దేవుడు, జీతం రూపంలో ఏదో రూపంలో పనిలో కష్టపడతా డబ్బు నుంచి చేతికి వచ్చినట్టే దాన్ని డివైడ్ చేయడం దేవుని ఫస్ట్ ప్లేస్ నువ్వు ఇస్తామండి. ముందు వాడేసుకుని మిగిలిన తీసుకుని దేవునికి ఇస్తాం అనుకోండి. దేవుడు చూడండి, శ్రీనివాస్ గౌడ్ అంటే ఎటు చూడండి, మీ ఇంటికి రావడం, మీ డబ్బులు ఎంత ఎవరు తెలుసు? ఆ పరమాత్మని మీ తప్ప ఎవరు తెలియదు కదా, అవునా కాదు? మీతో కొంతమంది శాలరీస్ ఎంత వస్తాయి కూడా నాకు తెలియదు, మీకు ఎంత సొమ్ము వస్తాయి కూడా తెలియదు, తెలుసుకుని అవసరం కూడా లేదు. దేవుడికి మీకు మధ్య జరిగే విషయం అది. దేవుడికి నాకు మధ్య జరిగే విషయం.
ఫస్ట్ ప్లేస్ దేవునికి ఇవ్వకపోవడం వల్ల దేవుని కార్యం జీవితం ఆగిపోతుంది. రెండోదిగా ఫ్లష్. ఒక 50 కేజీ ఎంత ఉంటాడో మరి, పాందాగి లేకపోతే ఎంత బరువుని ఉంటాడో, మరి 100 కేజీ చేసుకొని, అవునా? తిట్టంగా ఆ రోజుల్లో తిట్టమంటారు కాబట్టి 100 కేజీ చేసుకొని, ఒక 100 కేజీ ఫ్లష్, ఒక 100 కేజీ శరీరం, ఒక 100 కేజీ మాంసం ముద్ద. సజీవుడైన దేవుడు అక్కడ నిన్న నేడు రేపు ఏకరీతికుడి మన ఎడల తన కార్యాలు జరిగిస్తూ మన జీవితాన్ని మొత్తం సెట్ చేసినటువంటి దేవుడి మీద సెట్ చేయకుండా మనసుని, ఆ మాంసాన్ని క్రమంగా తీసుకొచ్చి ఒక 60-70 కేజీలు, 100 కేజీల మాంసం మొత్తం మీద మన శరీరం మన ఆలోచన తీసుకురావడం అక్కడ ఎంత దురదృష్టకర విషయం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం నేను చదవాలనుకున్నదని 13వ అధ్యాయం 5వ వచనంలో ఇది నాతో చెప్పండి. ప్రభువునాథ సహాయుడు నేను భయపడను. ప్రభువునాథ సహాయుడు నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు. గడిగా చెప్పండి. ప్రభువునాథ సహాయుడు. రైతు దగ్గర మూతి కట్టుకుంటే అది తీసి చెప్పాలి. ఓకే, ప్రభువునాథ సహాయుడు నేను భయపడను. ఎందుకు భయపడుతున్నావు? నీ సహాయుడు నమ్మట్లేదు కాబట్టి భయపడుతున్నావు. పరిపూర్ణ సమర్పణ, పరిపూర్ణ నమ్మకం అంటే ఏంటి తెలుసా? పరిపూర్ణ సమర్పణలో భయం ఉండదు. జీవితాన్ని గాల్లో వదిలేయటం. దేవుడే చూసుకుంటాడు. దేవుడు ఏదైనా చూసుకుంటాడు. కోదాడు వచ్చాను, వదిలేసాను జీవితాన్ని అంతే. ఎలా భవిష్యత్తు ఏంటి అనేది కూడా నాకు తెలియదు. యెహోవా ఈయనే, దేవుడే చూసుకుంటాడు. మా మామయ్య వెనకాలండి ఆడుతూ ఉన్నాడు. అయ్యా పిల్లల్ని ఎక్కడ చేస్తావు, అయ్యా పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో తెలుసు, అయ్యా పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో తెలుసు. ఎందుకంటే ఉద్యోగం చేస్తే హెడ్ మాస్టర్ చేశాడు కదా ఆయన, పిల్లల్ని పోషించాడు కదా, చదివించాడు కదా. నాకు ఏ ఉద్యోగం లేదుగా, ఎంత శాలరీ లేదుగా, ఎలా పోతావు? నీ పిల్లల్ని ఎలా చదివిస్తావు? ఆయన వాడే మాట ఆశ్రయం చెప్తాను. నేల విడిచి సాగు చేయొద్దయ్యా, నేల విడిచిపెట్టి వ్యవసాయం చేయొద్దయ్యా అనేవాడు. ఎవరైనా వ్యవసాయం ఎక్కడ చేస్తారు చెప్పండి? పిల్లలు ఇచ్చుకున్నాను నాకు, నేను నేల మీద వ్యవసాయం చేయాలా, గాలి చేయాలి? దేవుడే చూసుకుంటాడంట. ఎలా సాధ్యపడుతుంది? ఉద్యోగం చేస్తూ సేవ చేసుకో, నువ్వేమో చేసుకో, ఉద్యోగం చేయి, నీ ఇష్టం, సేవ తిరుగు అంటాడు. నమ్మండి, ఆయనే వచ్చి చూసి 2 చేతులు పట్టుకుని దేవుడిని ఏమన్నాడు అయ్యా అని చెప్పేది. ఈ మధ్య రీసెంట్గా ఒక ఎస్ఐ గారి దగ్గర ఫోన్ వచ్చింది. నా పేరు మధు, నేను గంగయ్య గారి కొడుకుని, గుర్తుపట్టారా అని. వాడు నా సీనియర్, అది మంచి పోస్టులోనే ఉన్నాను. ఇందుమూలం తెలియజేదేమనగా ఎలా ఉన్నామని అడిగితే, నేను మనిషి సహాయం లేకుండా బయటికి వెళ్ళలేకపోతున్నాను. ఫుల్గా తాగేసా, జీవితంలో వెనక ముందు లేకుండా తాగి పారేసా, మొత్తం బాడీ అంతా ఫుల్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు బయటికి వెళ్ళాలంటే ఎవరైనా సహాయం నాకు కావాలి. మన జీవితంలో సాధించినామని ఉందంటే, ఒక అపార్ట్మెంట్ని లోన్ తీసుకుని, లోన్తో నెలల కట్టే పూచీకత్తుని ఒక 2 గదుల అపార్ట్మెంట్ మాత్రం తీసుకెళ్ళాను. ఇది జీవితంలో సాధించింది. అది నెలలు కడితే మాత్రమే నాది అవుతుంది. అంతా తప్ప ₹1 కూడా ఎనగేసినట్టు కాదు, మొత్తం తాగేశాను. మరి నువ్వు ఎలా ఉన్నావు? నువ్వు బాగున్నావని చెప్పి నేను విన్నాను వార్తలు. విజయవాడ మహాపట్నంలో బెంచ్ సర్కిల్ దగ్గర ఒక హెడ్ కానిస్టేబుల్ కనపడ్డాడు. చూడగా వాడు నా సీనియర్ ప్లస్ తర్వాత క్లాస్మేట్ అండి. ఫెయిల్ అయితే మనకి కింద పడతారు కదా. సరే ఏంటయ్యా అంటే, జీవితం మొత్తం బదనాం అయిపోయింది. యేసయ్య మంచి జీవితాన్ని మీకు ఇచ్చాడు అనే నా తోటి వాడు చెప్పే మాట
మీకు తెలుసా విషయం? మంచి జీవితాన్ని ఇచ్చే దేవుడు. గాలిలో వదిలేస్తే దేవుడు వదిలేస్తాడా? వదిలేసా దేవుడే చూసుకుంటాడని. దేవుడు దాన్ని పకడ్బందీగా కట్టాడు. మేము హల్లెలూయా. మన జీవితాన్ని మనం కాపాడుకోవాలనుకుంటే ఉంది, ఆయన చేతిలో పెట్టేస్తే సరే. ఒక భయం, ఒక అతను భయం, మనం రాని వచ్చి తీసుకెళ్ళిపోయింది. మనం అంటే భయం, సమస్య అంటే భయం. ఈ భయాలతో బతికే కంటే ప్రభువు నాకు సహాయుడు, చెప్పండి, ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను. ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను. నరమాత్రుడు నాకేమి చేయగలడు? ఓ ఫ్లష్, ఒక 60 కేజీ ఫ్లష్, ఓ 100 కేజీ ఫ్లష్ శరీరం ఏం చేస్తుందండి? మనకి ఏం చేయగలండి? దేవుని అనుమతి లేకుండా ఒక వ్యక్తి మనకు సహాయం చేయగలడా? మరి ఎందుకు మనిషి మీద ఆధారపడతావు? దేవుని మీద మనసును మళ్లించుకొని ఓ శరీరం మీద మనసు తెచ్చుకోవడం శాపగ్రస్తుడు అని బైబిల్ పరిశుద్ధ గ్రంథం దివ్యంగా బోధిస్తూ ఉంది. అది పరిశుద్ధ గ్రంథం ఎన్ని వచ్చామని మీకు తెలుసా? 31,173 వచ్చాం. ఒక్క వచనం చేస్తే డివైడ్ అయిపోతుంది బైబిల్. ఆ ఒక్క వచనం మిగిలిపోతుంది. అది బేస్ సంఖ్య కదా, 173. 31,173 అనేది బేస్ సంఖ్య కదా. ఆ 31,173ని ఒక్క వచనం తీసి పక్కన పెట్టేస్తే బైబిల్ 2గా డివైడ్ అయిపోతుంది. ఒక్క వచనం మిగిలిపోతుంది. 118 చెప్తున్నా, 118 చెప్తున్నాండి. మనుషులను నమ్ముకోవడం కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఈ వాక్యాన్ని తీసి పక్కన పెట్టేది బైబిల్ డివైడ్ అయిపోతుంది. అందుకే బైబిల్ మొత్తం ఒక్క వచనం చుట్టూ బైబిల్ ఉంది. ఒక వచనం చుట్టూ పరిశుద్ధ గ్రంథం ఉంది. మనుషులను ఆశ్రయించద్దు, యెహోవాను ఆశ్రయించండి. ఎంక్వైరీ, ఎర్నెస్ట్ డిజైర్ ఫర్ ద లార్డ్. దేవుని అత్యాసక్తితో ఉండండి. ఎర్నెస్ట్ డిజైర్, అత్యాసక్తితో ఉండండి దేవుని కొరకు. మనుషుడు నీకేం చేయగలడు? ఈరోజు అక్కడికి ఇద్దరు తీసి కింద పడి తొక్కిపోతాడు. ఇంద్రుడు చంద్రుడు అంటాడు, తర్వాత ఇదంత పరిమాణం లేడు అంటాడు. మనుషులు పొగడ్తలకి ఉబ్బిపోకండి. డిఎన్ మూడి గారు అన్నారట, బ్రహ్మాండంగా ప్రసంగం చేశారండి పాస్టర్ గారు. అంటే సాతాను ఇప్పుడు నాకు చెప్పాడు అన్నాడు. అంటే నువ్వు కూడా ఒక సాతాను. పోడేవాడు, ముద్దులు పెట్టేవాడు కాదు, గాయపరిచేవాడే స్నేహితుడు. మేలుగోరి గాయం చేస్తూ ఉంటాడే, నేను ఎవరికి పొడుతూ ఉంటాడు ముందుకు తీసుకెళ్ళాలని, వాడే నీ స్నేహితుడు. పొగిడేవాడు కాదు నీకు నిజమైన స్నేహితుడు. దేవుని కార్యం మన జీవితాల్లో ఆగిపోవడానికి మొదటి కారణం, ఫస్ట్ ప్లేస్ దేవునికి ఇవ్వకపోవడం. రెండవది, శరీరానికి ఓ శరీరిపై మన మనసు పెట్టుకోవడం, మన శరీరం మీద ఆధారపడటం. దేవుని మీద ఆధారపడవలసిన బ్రతుకులు మనం. యేసయ్యా, ఎందుకు అబ్రహాము పిల్లలు కదా మనం. అబ్రహాంకి ఒకవైపు ఏమో బలాలు జనాలు ఉన్నారు, మరొక డబ్బులు. అబ్రహాంకి ధనబలం వద్దట, జనబలం వద్దట, మరి దైవబలం కావాలట. ఆయన పెడితే తింటా, లేదా పస్తుంటా, నేను వాటిలో నూరిపోకు కానీ చెప్పేవారు కానీ నీ మనుషులు ఒక్కడగా నాకు వద్దు. ఈరోజు బతకాలంటే ధనవన్న కావాలి, జనవన్న కావాలి, రెండు వద్దన్నాడు అబ్రహాం. అది అబ్రహాం యొక్క స్టేటస్. నిజంగా ఆయన పిల్లలు అయితే దేవుని మీదే ఆధారపడుతూ బ్రతకాలి. అంతేగాని ప్రైజ్ మీద మనసు తెచ్చుకోవద్దు. వాళ్ళు ఎంత ధనవంతులైనా, ఎంత గొప్పవాళ్ళైనా గవాలు మాంసాలు మళ్ళించాడు. అక్కడ మళ్ళించేటట్టు మాంసం కూడా అలా డిలీట్ చేసేది పెట్టడం. వాళ్ళ ఫోన్ నెంబర్ డిలీట్ చేయడం పెట్టడం. ఎందుకంటే వాళ్ళ మీద మనసు ఎత్తుంది కదా. దేవుని కార్యం ఆగిపోతుంది సహోదరుడా. ఓ శరీరం మీద మనసు తెచ్చుకోవద్దు. మూడవదిగా యోహాను రాసినటువంటి సువార్త 20వ అధ్యాయం
నాతో వస్తున్నారని కూడా 24 వచ్చిన 20, 24, 25 వచ్చిన. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమారైన తోమ వారితో వెళ్ళిపోయాడు. తక్కిన శిష్యులు మేము ప్రభువును చూసినామని అతనితో చెప్పగా అతడు, నేను ఆయన చేతుల్లో మేకుల గుర్తును చూసిన ఆ వేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యిలో ఆయన ప్రక్కలో ఉంచితేనే కానీ నమ్మనని వారితో చెప్పాడు. 8 దినములైన తర్వాత, ఎన్ని రోజుల పాటు? 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమ వారితో కూడా ఉండేది. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి వారి మధ్య నిలిచి మీకు సమాధానం కలుగునుగాక. 8 రోజుల పాటు అందరూ యేసు తిరిగి లేవడం చూశారు. యేసు సిలువ వేయబడ్డాడు, సమాధి చేయబడ్డాడు, 3వ రోజు తిరిగి లేచాడు. శిష్యులు అందరూ కనిపించాడు, ఒక్క తోమా మాత్రమే కనపడ్డాడు. తోమా మనసు ఎలా ఉంటుంది? నిద్ర పట్టిందా? మరి అందరూ కనపడ్డా కదా ప్రభువా, నాకు కూడా నీ దివ్యం ప్రత్యక్షిస్తే ఎంత బాగుంటుంది. మహిమ శరీరంతో ఉన్నాడు ఆయన తలుపులు ఆపలేవు, గోడలు ఆపలేవు, ఏది ఆయన ఆపలేదు ఈ భూమి మీద. ఎందుకంటే మట్టి శరీరం లేడు, ఆయన మహిమ శరీరంతో ఉన్నాడు. కాబట్టి తలుపులు మూసి ఉండగానే ఆయన లోపలికి వచ్చాడు. తోమ మాత్రం అక్కడ లేడు. 8 రోజుల పాటు తోమకు నరకం కనపడింది. ఎందుకు తోమకి దేవుని కార్యం ఆగిపోయింది? ఎందుకు తోమా జీవితంలో దేవునికి ప్రత్యక్ష కలగలేదు? తోమాలో అనుమానం ఉంది. తోమాలో అనుమానం ఉంది. చూడండి, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1:5 చదువు. మనసులో 26 చదవాలి, గుర్తుపెట్టుకోండి. ఏంటి దిమస్కు ద్వారా అటు మనుషులు విమర్శకుడే సందేహించేవాడు గాలి చేత నింపబడి ఎగిరిపడి సముద్ర తరంగంలో పోలి ఉండడు. అటు మనుషులు విమర్శకుడే తన సమస్త మానవులైన అస్థిరుడు కనుక ప్రభు వల్ల తనకి ఏమైనా దొరకని తలంచుకొని రాదు. సందేహించేవాడు విశ్వాసంతో సందేహించేవాడు డౌట్ వచ్చింది కాబట్టి అది గాలి చేత రేపబడి నా సముద్ర తరంగాన్ని పోయాడు. సముద్ర తరంగం వీళ్ళు తెలుస్తుంది, మళ్ళా సముద్రం కలిసిపోదు, తాడికి తెలుస్తుంది, సముద్రం కలిసిపోదు. ఇలాంటి వాళ్ళ పరిస్థితి అంటే, అనుమానం ఉన్న వాళ్ళ పరిస్థితి అంటే, వాళ్ళు ఎప్పుడు దేవుని కొరకు నిలబడి సరికాదని అంత అనుమానంతోనే బ్రతుకుతుంటారు. అందుకే దేవుడు అందరూ కూడా అందరూ జీవితాలు దేవుడు కార్యం జరిగించడు. డూ ఫర్ క్రైస్ట్ అండ్ డై ఫర్ క్రైస్ట్. నీ కొరకు బ్రతుకుతావు, నీ కొరకు చస్తావు, నా జీవితాన్ని గాల్లో పడేస్తా. కాపాడుకుంటావు, వదిలేసుకుంటావు, చాయిస్ యువర్స్ ప్రభా, నీ చేతిలో పెట్టేస్తున్నా జీవితాన్ని. నన్ను ఏ విధంగా చేసుకో, అది అప్పగించుకోవటం అంటే. నువ్వేమన్నా చేసుకో, నీ ఇష్టం, నీ చేతిలో నా జీవితాన్ని పెడుతూ ఉన్నాను. పెంట కుప్పమైన దీనిని పైకి లేవనెత్తువాడు ఆయనే. తల్లి పెంట కుప్ప మీద పడేసింది కొడుకుని, కన్న కొడుకుని. కారణం అనారోగ్యంతో ఉన్నాడు ఆ కొడుకు. ఎప్పుడు అనారోగ్యమే. ఆ కొడుకుకి ఆరోగ్యం ఎప్పుడూ లేదు. ఎప్పుడు ఎడుతూనే ఉంటాడు. ఆ తండ్రికి నిద్ర పడదా, ఆ చెక్క వ్యాపారం మీద ఆ ఊళ్ళో తిరిగి వస్తాడు. ఇంటికి వచ్చేవారికి ఏమన్నా ఈడి సోదా, ఈడు ఏడుపుతో నిద్ర పడుతుంది ఆ తండ్రికి. ఈడొద్దు, ఇంటి తీసి బయట పడే అంటాడు ఆ తండ్రి. వద్దుడు, ఇది పెంట కుప్పలు పడేయి, లేకపోతే ఆడుంటామో నేను ఉంటామో తెలుసుకో అని పెంట కుప్పలు పడే. నేను వచ్చేవారు కానీ ఇంటూ ఉంటా, ఈ లేదు. ఈ మాటలో తల్లి చెవిలో 20 మంది మోగుతున్నాయి. తండ్రి వచ్చే టైం అయింది కాబట్టి తీసుకెళ్ళి పెంట కుప్ప మీద పడేసి ఇంటికి వచ్చింది. ఇంట్లో కూర్చుంది, కానీ మనసంతా కొడుకు మీదే ఉంది. ఇక్కడ కుక్కలు పిక్కు తెలియదు. ఆ పాలు తాగి పిల్లగాడిని ఒక చుట్టి పెంట కుప్ప మీద పడేసి దేవుడే కాపాడాడు. ఆ పెంట కుప్ప మీద కుమారుడు ఫోన్ చేస్తే ఆ దేశంలో లేచే ఫ్లైట్ కూడా ఆగిపోయింది.
ఎంతమంది దిగాలో అంతమంది ఇచ్చేసి, ఎంతమంది ఎక్కించి అంతమంది ఎక్కించాడు. కాబట్టి గవర్నమెంట్ అంతా చేస్తూ ఉంది. ఆ గొప్ప స్థాయికి ఆ దైవ సేవకులు జాగ్రత్త పడ్డాడు. యావకంగా దేశమే పలానా దైవ సేవకులు అంటే దేశ నాయకులు సైతం లోబడే స్థాయికి ఆ పెంట కుప్పైన పిల్లలు తీసుకెళ్ళాడు దేవుడు. పెంట కుప్పైన దీనిని పైకి లేవనెత్తవాడు ఆయన. గాలి వదిలేసిన జీవితం వారు, కుక్కలు పిక్తేవచ్చు, పందులు పిక్తేవచ్చు, ఏమైనా అయిపోవచ్చు. అలాంటి జీవితాన్ని లేవనెత్తి వాడుకున్న మహాదేవుని చేతిలో మనం ఉన్నాం. డోంట్ ఫర్గెట్. ఈ జీవితాన్ని దేవుడి వరకు వదిలేసామనుకోండి, వదిలేస్తే దాన్ని ఏమో అది పాడైపోదు, బాగుపడింది. ఏంట్రా దేవుడి సేవ అంట. నలుగురు ఆడపిల్లలను గాలి వదిలేస్తావా? నలుగురు ఆడపిల్లలు పెళ్లి చేయవా? ఎలా సాధ్యపడుతుంది ఇది అని మేనమామ కేకలేస్తూ ఉండగా అంత కేకలంత అయిపోయింది. నిమ్మడం పిలిచిన తర్వాత దైవ ప్రభుత్వం వచ్చిందని చెప్పారు. మామయ్య, నా మీద ఉన్న ప్రేమ అపారం, నీకు అంత ప్రేమను బట్టి అంత అరిచావు. మరి పిల్లలు ఏం చేస్తావురా, ఎలా పెళ్లి చేస్తావు అని బాధ నీకుంది. ఎంతో ప్రేమ. మాయనే దేవుడు నమ్ముకుని సేవ వచ్చాను. నా ఆస్తి పరిశుద్ధ, ఇదే నా ఆస్తి. మాయ దీంతో నా పిల్లలు నలుగురు పిల్లలకి అమెరికాలో చదివించమని చేస్తాను చెప్పి, అమెరికాలో చదివించిన వాళ్ళే చేస్తాను. ఇతర దేశాలు చదివి రావాలి. అలాంటి వాళ్ళు అప్పట్లో ఇతర దేశాలు గొప్ప విషయం కదా. ఇతర దేశాల్లో చదివించినా వాళ్ళే నేను వివాహం చేస్తాను ఆయన నలుగురు పిల్లలకి. నువ్వు కళ్ళారా చూద్దుగా అని చెప్పాడు. అలాగే చేశాడు. నలుగురు అందులోనే ఇతర దేశాలు పంపించి చదివించాడు. చదివించిన తర్వాత పెళ్ళి అయిన తర్వాత సరే పంపించాడు. ఎందుకంటే దేవుడితో ఒప్పందం కదా. పెళ్లి కాకముందు పెళ్ళి అయిన తర్వాత ఇతర దేశాలకు వెళ్ళి చదివి వచ్చారు. దేవుడు నెరవేర్చాడా కదా. దేవుడు నమ్మదగిన వాడక. గాలి వదిలేసైతే జీవితం దేవుడు తీసుకున్నాడా కదా. దేవుని నామం పేరిట ప్రసంగి 11 చదవగలరా? మీ ఆహారమును నేల మీద చల్లండి. నేల మీద అన్నటువంటి తినే అన్నాన్ని నేలపాలు ఏంటి, కంచం అన్న నేలపాలు ఏంటి, అరే అన్న కడుపు తినాలి కానీ పారబోయేటువంటి అని అంటున్నారా? విశ్వాసంతో తల్లి అది నీ జీవితం అనుకో. విశ్వాసంతో తల్లి నేల మీద తిరిగి మళ్ళీ నీకు వస్తున్నది. ఎందుకంటే దేవుడు నామం చదువుతున్నావు కదా. ప్రసంగి 11 నీ ఆహారం నేల మీద వేయము. చాలా నెలలు అయిన తర్వాత టైం బట్టి వస్తాము కానీ టైంకి వస్తుంది. అది టైం బట్టి వస్తాము కానీ రైట్ టైంలో నీకు వస్తుంది తిరిగి. మళ్ళీ టైం బట్టి వస్తామో రైట్ టైంకి వస్తుంది తిరిగి. నేల మీద పారవేస్తావు కదా ఆహారం, తిరిగి మరలా నీకు వస్తుంది. దేవుని బట్టి నీ జీవితం నేలలో హెబ్రీ పత్రిక 10:34 ఎందుకంటే మా ఊళ్ళో ఒక యవనస్తుడు నీళ్ళని పారపోస్తున్నాడు. పారపోస్తుంటే పెద్ద ఏంటో నీళ్ళని పారపోస్తున్నావు అంటే మొగ్గులు బట్టి నీకు పెద్దనా, అందుకని నీళ్ళన్నీ పారపో. మొగ్గులు బట్టి నీళ్ళు పారపోతావరా? మొగ్గులు పెట్టినప్పుడు వర్షాలు వచ్చినాయిరా? మొగ్గులు పెట్టినప్పుడు వర్షాలు వచ్చినాయా? మొగ్గులు గాలి కొట్టుకుపోతే వర్షం రాకపోతే నీకు నీళ్ళు ఎక్కడే? లేదు కదన్నా, ఖచ్చితంగా వర్షం కురుస్తుంది, అందుకని నీళ్ళు పారపో చెప్తున్నా. ఇలాంటి వాడు కావాలి దేవుడు. దేవుడు చూస్తూ ఖాళీ అయిపోయాడు కావాలి. దేవుడు చూస్తూ ఈ దేవుడు పనిచేసేవాడు కావాలి. దేవుడు చూస్తూ ప్రాణాలు విడిచిపెట్టేవాడు కావాలి. అలాంటి వాడి సేవ పనికి వస్తాడు, దేవుడు ఆరాధన పనికి వస్తాడు. అంతేగాని మొత్తం కూడబట్టుకుని అన్నీ అట్టు పెట్టుకుని అప్పుడు దేవుడిని సేవిస్తాను, నా సెక్యూరిటీ నాకు ఉండాలి, నన్ను నేను కాసుకోవాలి, నన్ను నేను కాపాడుకోవాలి, నా సెక్యూరిటీ గార్డ్స్ నాకు ఉండాలి, అప్పుడు నేను దేవుని ఆరాధిస్తాను అంటే అలాంటి వాడు ఈ సేవకు పనికిరాడు, దేవుని ఆరాధించినప్పుడు పనికిరాడు. గాల్లో పడేటువంటి జీవితాలు. దేవుడిని బట్టి ఈ భూమిని గాల్లో వేలాడదీసిన దేవుడు మన దేవుడు. ఈ భూమి ఎలా ఉందట? గాల్లో వేలాడదీశాడట దేవుడు. ఈ విషయం మీరు సైన్స్ చదివితే అర్థమవుతుంది. ఈ భూమికి ఆధారాలు లేవు, ఇది గాల్లో వేలాడుతూ ఉంది. ఇది ఎంత స్పీడ్తో తిరుగుతుందంటే ఒక గంటకి 1800 కిలోమీటర్ల స్పీడ్తో తిరుగుతున్నాడు. 800 70 వెళ్ళాము అనుకోండి,
100 వెళ్ళామనుకోండి, 120 వెళ్ళామనుకోండి, ఆ కారు డూరు 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 అంటాడు. 2 నెలలు వెళ్ళామనుకోండి, 2 నెలలు వెళ్ళే రోడ్లు అయ్యి వెళ్తే ఉంటావా? ఈ రోడ్డు మీద ఉంటావా? టబ్బీ మీద వస్తాం. మరి 1800 కిలోమీటర్లు పరిగెత్తుందో గంటకే ఈ భూమి. మరి ఈ భూమి మీద ఎలా ఉన్నాం? మనకు తెలియట్లా 1800 కిలోమీటర్ల స్పీడ్తో తిరుగుతుంది ఈ భూమి సూర్యుడి చుట్టూ. అంత వేగంగా ఈ భూమి మీద ఏ వస్తువు కూడా, ఏ వాహనం కూడా అంత స్పీడ్తో పరిగెత్తదు. విమానం సైతం కూడా అంత స్పీడ్తో పరిగెత్తదు. అంతకంటే హై స్పీడ్తో. మా అయితే సూపర్సానిక్ విమానం అయితే గంటకి 1200 కిలోమీటర్లు పడతాయి, అది 1400 కిలోమీటర్లు అవుతాయి. కానీ భూమి 1800 కిలోమీటర్లు పరిగెత్తుంది గంటకే. సూపర్ డూపర్ బంపర్ విమానం కంటే స్పీడ్గా పరిగెత్తిన విమానం ఈ భూమి. అది ఈ భూమికి ఆధారం ఏమి లేదు. శూన్యంలో వదిలేసాడు దేవుడు. అలా ఉండు ఆగు అందరూ ఆగి. మరి మన జీవితం ఆగదా? అంత పెద్ద భూమినే దేవుడు ఆగితే నీ చిన్న బిల్లి జీవితం ఆగదా? ఆయన చేతులకు వస్తే క్రీస్తు ఖైదీనైన పౌలు చెప్పుకునేమనగా పూర్తిగా సరెండర్ అయితే ఆయన టేక్ కేర్ తీసుకుంటాడు. ఆయన కేర్ తీసుకుంటాడు. పూర్తిగా సరెండర్ కాకపోవడమే దేవుడి కార్యం ఆగిపోవడం కదా కారణం. పూర్తిగా సరెండర్ అవ్వాలి. గాలి జీవితం అలా వదిలే, దేవుడే దాన్ని చూసుకుంటాడు. ఎవరో మిగిలిన రెఫరెన్స్ మీకు చెప్పానా? చూసారా? ఇలాంటి దశభాగాలు కూడా దేవుడికి ఇవ్వాలి కూడా దొంగతనం చేస్తారు. ఎందుకంటే సెక్యూరిటీ. ఒక సహోదరు అంటుంది కదా, ఇంటికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటే మొత్తం అప్పుల పాదం అంతా ఉడుచుకుపోయింది. అప్పులు మొత్తం అంతా అయిపోయింది. మొత్తం అయిపోయింది. భర్త గుండె కూడా జారిపోయింది. పాపం కుటుంబం అంతా జారిపోతుంది కదండి. ఆయన చెప్పిన మాట నాకు ఒకటి గుర్తుంది. అదేంటంటే అనుకునేదట, దశమ భాగాలు నమ్మకం తీసేవమ్మా అని అడిగాను. అప్పుల పాద కుటుంబం అంతా ఆగమైపోయింది కదండి. ఇద్దరు భార్య భర్తలు బాప్తి తీసిన దశమ నమ్మకం తీసారని అడగాలి కదా. మరి దయచేయడం కదా నా బాధ్యత కదండి. అమ్మ దశమ నమ్మకం తీశారంటే ఆమె ఏమని చెప్పింది సమాధానం? ఏదో ఒక అప్పు కట్టుకోవచ్చు కదా అనుకుందంట. నెలకు 40,000 వడ్డీలే కడుతుందంట. ఏదో ఒక అప్పు కట్టుకోవచ్చు కదా దశమ భాగం ఇవ్వకుండా ఉంటే అనుకుందంట. చూసారు? దేవుని సొమ్ముని అప్పులు కట్టుకోవడానికి కూడా యూజ్ చేసే స్థాయిగా వెళ్ళిపోయిందంటే ఇంకా ఎట్లా ఉంటుంది ఆ కుటుంబం మీరు ఊహించగలరు. అసలు దశభాగం వైపు చూడటానికే పోయినాం. ఆ డబ్బా వైపు చూడటమే పోయి. ఇంకా డబ్బాలు దశభాగం వేస్తాం మేము. ఆ డబ్బాలు ఎప్పుడు ఫుల్గా ఉంటాయి డబ్బులు. వాటిని ఎప్పుడైనా ఈ ₹1 దాంట్లో పడేయటమే తెలుసు తప్ప దాంట్లో ₹1 చీటి చెడ్డ భయం, రొంప భయం, గడగా పడిపోతుంది. అలాంటి నేను ఎక్కడ దశభాగం డబ్బులు దేవుని మందిరానికి ఇచ్చేప్పుడు ఆ డబ్బులతో అప్పు తెచ్చుకోవచ్చు ఆమె ఎక్కడ. మరి ఎవరు దీవించబడ్డారు? నేనా ఆమె? నిబ్బరంగా దీవించబడ్డా. ముందు భవిష్యత్తు గురించి కూడా భయం ఏమి లేదు. బ్రహ్మాండ ప్రధాన దమ్ము కలిగిన వ్యక్తిని. కానీ అంటే దేవుని జన నమ్మకంగా ప్రార్థన విషయంలో, దేవునికి ఇచ్చే విషయంలో, దేవుని మన సామర్థ్యం ఖర్చు పెట్టే విషయం ఎక్కడ దాచుకోవాలి, బుద్ధి దాచుకుని పనిచేయలేదు. ఎక్కడున్నాం? కాబట్టి మీ ధైర్యంలో విడిచిపెట్టకుడి. ఏంటంట? శ్రేష్టమైన స్వాస్థ్యం పరలోకమందుందని ఎరిగి ఈ భూలోకంలో ఆస్తులు కోల్పోవడం సంతోషంగా ఒప్పుకున్నారట. వాళ్ళ ధైర్యాన్ని విడిచిపెట్టద్దట. తగిన ప్రతిఫలం దేవుడు ఇస్తారట. ఎంత అని మతస్వామి 20. ఎవరికి చింత, ఎవరికి దిగులు, ఎవరికి నష్టం? నీకు చింత లేదా ప్రభువా? ఎందుకంటే వీళ్ళకి అనుమానం, అల్పవిశ్వాసం. అల్పవిశ్వాసారా మీరు ఎందుకు భయపడుతున్నారు? విశ్వాసం తగ్గితే భయం పెరుగుతుంది, అనుమానం పెరుగుతూ ఉంటుంది. విశ్వాసం స్థానం ఏమొస్తుంది? అనుమానం వస్తుంది. భయం పెరుగుతుంది. అనుమానం ఎప్పుడో భయం కూడా వస్తుంది. ఎప్పుడైతే అనుమానానికి గురయ్యో జరిగితే జరగదో, నేనేమైపోతాను అని అనుమానం వచ్చినప్పుడు అంటే భయపడతా. పక్కన నేనేమన్నా బ్రదర్ మేము అనుకోతాం. భయపడి ఈ ప్లేస్లో కూర్చొని భయం. మన జీవితంలో దేవుని కార్యాలు ఆగిపోవడం మొదటి రీజన్. ఫస్ట్ ప్లేస్ దేవునికి ఇవ్వకపోవడం. సెకండ్ రీజన్ ఫ్లష్ నమ్మటం, శరీరం నమ్ముకోవడం. జీవం వల్ల దేవుని వైపు నుంచి ఈ రోజు ఉంటాడో దేవుడు తెలియటండి. ఒక 60 కేజీగా 100 కేజీగా శరీరం నమ్ముకోవడం. ఈరోజు ఉంటాడో గ్యారెంటీ లేదు. అలాంటి శరీరం మీద మాస్ తెచ్చుకోవడం. ఒక మనిషి ఒక శరీరం మీద మాస్ నమ్మకాన్ని తెచ్చుకోవడం. నెక్స్ట్ 3వదిగా
దేవుడి కార్యాలు మన జీవితాలు ఆగిపోవడానికి కారణం అనుమానం పెద్ద పోతం. దేవుడిని నమ్మకుండా మరి దేవుని నమ్మటం. ప్రార్థన చేద్దాం, మోకరించండి. ప్రతి ఒక్కరు మోకరించండి. ప్రార్థన చేద్దాం, మోకరించుకుందాం. కుర్చీ తిరిగి మోకరించాలి కదా, నిన్ను మోకరించాలి. మోకరించాలి పండుగ నిలబడాలి, అట్లాగే నిలబడాలి.